పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో త్రిషాని చూస్తే వావ్ మ్యాన్ ఏంజల్ లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ కదా. షీ హస్ క్రాస్డ్ 40 బట్ షీ డజంట్ లుక్ లైక్ దట్. 40 దాటిపోయింది అయినా అట్లా కనిపించదు. మంజు వారియర్ కావచ్చు, నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ దే ఆర్ ఏజింగ్ లైక్ ఎ ఫైన్ వైన్. వైన్ కూడా తెలుసు కదా, వైన్ అది తయారు చేసిన డేట్ నుండి దాని ఏజ్ పెరిగే కొద్ది టేస్ట్ కూడా మెస్మరైజింగ్ గా పెరుగుతానే ఉంటుంది. సో ఇలా ఈ రోజు ఏజ్ రిలేటెడ్ ఫ్రేజెస్ ని లవ్లీ ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్లీ. ఓకే గైస్, సో ఇంతే ఎనర్జెటిక్ గా, ఎంథ్యూజియాస్టిక్ గా, చాలా కొత్తగా డే 1 నుండే ఒక్క క్లాస్ కూడా బోర్ కొట్టించకుండా డే 1 నుండే ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడించే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. జాయిన్ అవర్ వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ వైల్ హ్యావింగ్ ఎ బ్లాస్ట్. ఓకే గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ ద క్లాస్. ఇక్కడ మనకి చాలా యూజువల్ గా చాలా కన్వర్సేషన్స్ తో చెప్తా ఉంటాం మనం. ఏంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నాడు, తన ఏజ్ 45, 46, 48 కావచ్చు, బట్ హీ డజంట్ లుక్ లైక్ దట్ కదా. త్రిషా కూడా తన ఏజ్ అంతా ఉంది అంటే కనిపించాం. ఇలాంటి కాంటెక్స్ట్ లో మనం ఏం చెప్తా ఉంటామంటే ఆమె తన ఏజ్ కంటే యంగ్ గా కనిపిస్తుంది అని చెప్తాం కొన్నిసార్లు. కొన్నిసార్లు అతను తన ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తాడు అని చెప్తాం. బట్ ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి అని చూద్దాం. ఇక్కడ షీ లుక్స్ యంగర్ దాన్ హర్ ఏజ్ అంటే షీ లుక్స్ యంగర్ దాన్ హర్ ఏజ్ అంటే ఏంటి? For example, she is 40. She is 40, but she doesn't look like that. She looks younger than her age. She looks younger than she is. అంటే ఆమె ఉన్నదానికంటే తక్కువ కనిపిస్తుంది అన్నమాట. అట్లాంటి కాంటెక్స్ట్ లో మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, యా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, he looks older than his age. He looks older than his age. For example, he is 40, but he looks like 50. ఓకే, అప్పుడు ఏంటి? అతను తన ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తున్నాడు అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో మనం he looks older than his age అని చెప్తా ఉంటాం. ఓకేనా? వెల్, ఇక్కడ even at 45 మంజు వారియర్ looks younger than her age, younger than she is అంటే and is full of energy. మంజు వారియర్ తెలుసు అనుకుంటా మనందరికీ. రీసెంట్ గా ఏదో సినిమా వచ్చినట్టుంది, రజనీకాంత్ సినిమాలో హీరోయిన్. ఆమె ఫోటో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. She is really beautiful man. She doesn't look like she is 45. ఆమె 45 ఉన్నట్టు అసలు తెలియదు. ఓకే, అందుకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. Even at 45 మంజు looks younger than her age and is full of energy. ఓకే, ఆమె 45 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా she looks younger than her age. తన ఏజ్ కంటే యంగ్ గా కనిపిస్తుంది and is full of energy and full energetic గా ఉంటుంది అని చెప్పడానికి. ఓకే, and next, like a fine wine, she gets better with age. Getting better with age అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా బెటర్ గా, ఇంకా అట్రాక్టివ్ గా, ఇంకా ఎలిగెంట్ గా, ఇంకా ఎనర్జెటిక్ గా కావడం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిష. పొన్నియిన్ సెల్వన్ 2 లో త్రిషాని చూస్తే మ్యాన్ వావ్, ఎవ్రీవన్ ఫాల్స్ ఫర్ హర్. షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ కదా అసలు. సో అట్లా చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఫైన్ వైన్ అని ఎందుకు వచ్చింది అంటే వైన్ చెప్పినాం కదా, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ వి టాక్డ్ అబౌట్ ఇట్. వైన్ కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుండి కూడా దాని ఏజ్ పెరిగే కొద్దీ టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో లైక్ త్రిషా కూడా ఏంటి, ఇక్కడ షీఈస్ ఏజింగ్ లైక్ ఎ ఫైన్ వైన్. వైన్ లెక్కనే తన అది కూడా పెరుగుతూ ఉంది, తన గ్లామర్. ఇక్కడ ఏంటి, త్రిషా ఈజ్ లైక్ ఎ ఫైన్ వైన్. Trisha is aging like a fine wine అనొచ్చు, Trisha is like a fine wine అని కూడా చెప్పొచ్చు. She gets better with age అంటే ఆమె ఏజ్ పెరిగే కొద్దీ బెటర్ గా అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంటే మనం సింపుల్ గా Trisha is aging like a fine wine అని చెప్పొచ్చు. అంటే ఆమె ఏజ్ ఏమాత్రం కనిపించట్లేదు, ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి తను షీ ఈస్ బికమింగ్ మోర్ అట్రాక్టివ్, ఎలిగెంట్ అండ్ ఆఫ్ కోర్స్ బెటర్ అని చెప్పడానికి. ఇక్కడ త్రిషా ఈజ్ లైక్ ఏ ఫైన్ వైన్ అనొచ్చు, లేదా త్రిషా ఈజ్ ఏజింగ్ లైక్ ఏ ఫైన్ వైన్ అని చెప్పొచ్చు. షీ గెట్స్ బెటర్ విత్ ఏజ్, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా బెటర్ గా అవుతుంది అనేటువంటి కాంటెక్స్ట్. ఓవర్ ద హిల్ అంటే ఆల్మోస్ట్ 40 నుండి ఇంకా పైకి ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓవర్ ద హిల్ అంటాం. ఈజ్ ఓవర్ ద హిల్ అంటే అతను ఆల్మోస్ట్ 40 పైన ఉన్నాడు అని చెప్పడానికి. ఐఎమ్ ఓవర్ ద హిల్ అంటే నేను 40 ఉన్నాను అని చెప్పడానికి. ఓకే, ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు.
నో స్ప్రింగ్ చికెన్ అంటే నాట్ యంగ్ ఎనీమోర్. నో స్ప్రింగ్ చికెన్ అంటే అతను యంగ్ కాదు, అతను ఎంగేజ్ అయిపోయింది. ఓకే, అతను ఏమాత్రం యంగ్ కాదు అని చెప్పడానికి నో స్ప్రింగ్ చికెన్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నో స్ప్రింగ్ చికెన్ అని చెప్తాం అంటే అతను ఇంకా ఏమాత్రం యంగ్ కాదు అని చెప్పడానికి. నెక్స్ట్, షీ ఈజ్ ఓల్డర్ దాన్ గూగుల్. గూగుల్ వాస్ బోర్న్ ఇన్ 1998. గూగుల్ ఎప్పుడు పుట్టింది? 1998 లో పుట్టింది. అంతకంటే ముందు పుట్టిన వాళ్ళని ఏమని చెప్పుకోవచ్చు మనం? ఐఎమ్ ఓల్డర్ దాన్ గూగుల్ అని చెప్పొచ్చు. ఆర్ యూ ఓల్డర్ దాన్ గూగుల్? ఇఫ్ yes, let me know in the comments. ఓకే, యా, ఇది చాలా నైస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. గూగుల్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఐఎమ్ యంగర్ దాన్ గూగుల్ అని చెప్పొచ్చు. ఐఎమ్ యంగర్ దాన్ గూగుల్. ఇఫ్ యు ఆర్ యంగర్ దాన్ గూగుల్, let me know in the comments as well, right? యా, నెక్స్ట్ వచ్చేసి you are only as old as you feel. ఏజ్ అనేది how you feel అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కొందరు she is 75 but she is young at heart అంటారు. యంగ్ ఎట్ హార్ట్ అంటే 75 వచ్చినా కూడా హార్ట్ లో తను యంగ్ గానే ఉంటుంది అని చెప్పడానికి. అంటే ఏంటి అంటే ఏజ్ అనేది నువ్వు ఫీల్ అయిన దాన్ని బట్టే ఏజ్ ఉంటుంది. నువ్వు ఇఫ్ యూ ఫీల్ ఓల్డ్ యు ఆర్ ఓల్డ్, ఇఫ్ యూ ఫీల్ యంగ్ యు ఆర్ యంగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అండ్ యూ కెన్ బి యంగ్ ఎట్ యువర్ హార్ట్ డిస్పైట్ యువర్ ఏజ్. ఓకే, యా, ఇట్లా చెప్పుకుంటాం. అండ్ లాస్ట్ వన్, డోంట్ స్పీక్ లైక్ ఎ చైల్డ్ అట్ యువర్ ఏజ్. కొందరు ఏజ్ పెరిగినప్పుడు అన్ని చైల్డిష్ పనులు, చైల్డిష్ బిహేవియర్ తో ఉంటా ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాం, డోంట్ స్పీక్ లైక్ ఎ చైల్డ్, డోంట్ డూ లైక్ ఎ చైల్డ్, డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ అట్ యువర్ ఏజ్. అంటే నీ ఏజ్ కి తగ్గట్టు ఉండు. డోంట్ స్పీక్ లైక్ ఎ చైల్డ్, నో, అట్ యువర్ ఏజ్ అంటే నీ ఏజ్ కి తగ్గట్టుగా ఉండు, పిల్లోడు లెక్క చెయ్యకు అని చెప్పడానికి ఈ విధంగా చెప్తున్నాను. సో గైస్, ఇందాక చెప్పిన కదా, పవర్ఫుల్ ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం, ఎఫెక్టివ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయిపోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితేనే ఇంకో 100 మందికి ఈ వీడియో వెళ్తుంది కాబట్టి అందరూ లైక్ బటన్ ని స్మాష్ చేసి పడేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై.